హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో మీ యశస్వి. ఎలా ఉన్నారో అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇవాళ చేయబోయే రెసిపీ పేరు పొనగంటి కూర అండి. ఇది చాలా డెలిషియస్ రెసిపీ అనమాట, చాలా హెల్దీ. ఇది ఇందులో చాలా ప్రోటీన్, విటమిన్ ఏ, పిల్లలకి మంచిది, మనకు కూడా డైలీ అవసరం కదండి ప్రోటీన్. సో అది చేయబోతున్నాం అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొనగంటి కూర, పసుపు, ఆవాలు, శనగపప్పు, కందిపప్పు, కొబ్బరి, ఉప్పు, కారం. ఒక ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒక 3-4 గ్లాసెస్ వేసుకోండి. దాని తర్వాత కందిపప్పు వేసేసుకోండి 1 కప్. అది బాగా కలుపుకున్నాక దానిలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కందిపప్పు కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు చూపించిన కన్సిస్టెన్సీలో రావాలండి కందిపప్పు. ఆ కందిపప్పు అలా కన్సిస్టెన్సీలో వచ్చాక దింపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ప్లేట్లో తీసుకున్నాక అదే వాటర్లో కడుక్కున్న పొనగంటి కూర కూడా వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes దాకా కుక్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్న కలర్లో వస్తుందండి. అది దగ్గరకు వచ్చాక ఇప్పుడు చూసారా, వాటర్ కూడా తగ్గిపోయింది అనమాట. వాటర్ ఇంకిపోయినాక ఇదే కలర్లో అవుతుందన్నమాట. ఇది ఇందులో అయిపోయాక ఇందాక తీసుకున్న కందిపప్పు దీనిలో వేసేయండి. 2 కలిపి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూసినట్టు వస్తుంది అనమాట. 2 బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక తురుముకున్న కొబ్బరి ఇందులో వేసేసుకోండి చూపించినట్టు. 1 స్పూన్ కారం కూడా వేసుకోండి దీనిలో. వేసుకున్నాక 2 కలిపి మిక్స్ చేసేసుకోండి బాగా. ఇప్పుడు పోపుకి ఒక బాణలు తీసుకొని చిన్నది, దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి 1 స్పూన్. వేసుకున్నాక కొంచెం ఆవాలు, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటం అనేదాకా వెయిట్ చేయండి. దాని తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోండి 1 స్పూన్. అది కొంచెం రెడ్ కలర్ అయ్యేదాకా వెయిట్ చేయండి. బాగా మిక్స్ చేసుకొని రెడ్ కలర్ అయ్యేదాకా వెయిట్ చేశాక ఆఫ్ చేసేసి దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇందాక ఆ కూరలోకి. ఇప్పుడు 2 కలిపి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో వేసాం కదా, మిక్స్ చేసి ఒక 2 minutes అలాగే ఉంచండి మిక్స్ చేసుకుంటూ. ఇప్పుడు చూపించినట్టు దగ్గర అవుతుందండి మొత్తము 2 minutes ఉంచాక. దాని తర్వాత తీసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి. అంతే, చాలా డెలిషియస్ హెల్తీ రెసిపీ పొనగంటి కూర రెడీ అండి. ఇలా ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు, తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.